హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల సంబంధించి అయితే చూద్దాము. చూడండి, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి, అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఈ వీడియోలో వచ్చి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి అయితే చూద్దాము. చూడండి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇంకా క్లారిటీ అనేది రాలేదు. మేబీ మరో 4 రోజుల్లో రానున్నాయి ఎక్స్పైర్డ్గా వచ్చి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఎక్స్పైర్డ్గా వచ్చి మరో 4 రోజుల్లో రానున్నాయి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ పరీక్ష ఫలితాలు అనేవి. ఏమైనా అప్డేట్ వస్తే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. ఇవి చేసేది మీకోసమే. చాలా మంది అయితే అడుగుతున్నారు, సార్ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మేము పరీక్ష రాస్తున్నాం సార్, ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్పేది, ఎక్స్పైర్డ్గా వచ్చి మరో 4 రోజుల్లో అయితే రానున్నాయి ఈ పరీక్ష ఫలితాలు అనేవి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాము. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. నోటీస్ బోర్డు అనేది ఇంకా ఇవ్వలేదు. ఆ అప్డేటు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్ రిలీజ్ సంబంధించి ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. మరో 4 రోజుల్లో రావాలనుకున్న వాళ్ళైతే మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.